అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగాలే. నేనైతే బాగానే ఉన్నాను. అప్పుడే చూసారు ఎండ బొగ్గుమంటుంది. మనకు మధ్యాహ్నం 1 గంట అయినప్పుడు వస్తుంది ఇలాగే ఎండ. ఇప్పుడు పోయి ఆ పోతకు వారైంది అప్పుడే చూడు ఎండ ఇరగొట్టేస్తుంది. అందుకే మధ్యాహ్నం నుంచి మీ ఎండ కట్టుకుంటుంది కదా, పొద్దున్నే చేసుకుందాం పని అని వచ్చానమాట. టైర్లుగా అవి కట్టమన్నాడు కదా, మళ్ళీ సంచులు మానేసి ఇదిగో ఇక్కడ ఉన్నాయి అవి కట్టమన్నాడు. అవి ఏంటి పరదల కింద ఉన్నాయి చేపల్లాగా, అవి తీసేసి మొన్న తీసాను కదా ఇక్కడ కైమా తీసాము కదా, దాని కింద ఉన్నాయన్నమాట. అవి కట్టమన్నాడు. ఈ పచ్చి కాదు, ఇంక ఇక్కడ ఉన్నాయి కదా ఈ తెల్లవి, ఇవి అనమాట. ఇవి కట్టమన్నాడు. ఇవి తీసుకెళ్ళి కడతాను. వీటి కింద తేళ్ళు ఉంటున్నాయి. తేళ్ళు చాలా చూసుకోవాలి. ఇది ఇప్పినప్పుడే నాకు 3-4 తేళ్ళు కనిపించాయి. ఇంక లైట్లు బాకీ ఉన్నాయి ఇప్పి. ఓ పని చేద్దంటే సగమే చేయనిస్తున్నారు. మళ్ళీ రా ఇటు అని తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా ఈ పని అక్కడ ఆగిపోతుంది. బాగాలేదు, ఇది చిరిగిపోయింది. అక్కడ ఉన్నాయి ఇంకా అక్కడ ఉన్నాయి అవి తెచ్చి అవి కడతాను. ఈ ప్రస్తుతానికి అటుకెళ్ళి కట్టేసి ముందు ఈ టైర్ కొలత వేసుకుని ఎంత ఉందో అంత కట్ చేసుకుని దీన్ని కట్టేసి ఈ కొలత వేసుకుని కట్ చేసుకుంటాను. చాకు ఇది తెచ్చుకున్నాను కదా, కటింగ్ ప్లేయర్ జీవైరు ఇది తెచ్చుకున్నాను. దీనికి ఎన్ని టైర్లు ఉన్నాయి? ఈ వెనకాల 4, ఈ 2 6 టైర్లు. ఇది ఇవాళ అయిపోవాలంట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పెద్దది ఉంది కదా, అది లారీ, దానికి ఒక టైర్ కట్టాను, దానికి కూడా కట్టేయాలండి. కొలత తీసుకుంటాను. తనకైతే 1 2 3 అయినాయి. 3 అవతల ఒకటి 4 అయినాయి. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2
అప్పుడును మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కడతాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి వంట చేయాలి. అయినా ఎండ గట్టిగా కూడా అంటే ఈ పక్కకి ఎండ వచ్చేసింది కదా, ఇంకా ఆ పక్కకి కాసేపు నీడ వస్తుంది. మధ్యాహ్నం సూర్యుడికి వెళ్తారు కాబట్టి అవతలకి నీడ వస్తుంది. అప్పుడు అవతల ఆ రెండు కట్టేసి తర్వాత పెద్దదానికి కడతాం. ఓకే, మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హోటల్ ఖాళీ అయిపోయింది, వెళ్తున్నాను రూమ్కి, అక్కడికి వెళ్ళాలి. ఈ డిగ్రీలు బొగ్రీలు మనకు తెలియదు ఎన్ని డిగ్రీలు ఉంటుందో. మరి ఇది ఎండ 40 డిగ్రీలు 42 డిగ్రీలు అన్నాడు నిన్న ఆ డ్రైవర్ వచ్చి. పర్వాలేదు కానీ మనం తట్టుకుంటాను, నేను తట్టుకుంటాను. అంటే చిన్నప్పటి నుంచి ఎండలో చేశాను, కానీ పని చేశాను. మనిషి ఎప్పుడు నలుగుతూ ఉంటే పెద్ద కష్టం అనిపించదు. కొన్ని ఆలు ఏసీలోను, కొన్ని ఆలు చలిలోను, కొన్ని ఆలు ఎండలో చేస్తేనే ఇలాగ ఆవేశాలు ఇవి వస్తాయి. సరే, మరి వెళ్ళి వంట చేసి కాసేపు రూమ్లో ఉండలేను. ఆ టైర్ కింద కూర్చుంటున్నాను గాలికి. రూమ్లో ఉంటే వేడి వేడి వచ్చేస్తుంది. రూమ్లోనూ బాగా వేడి వచ్చేస్తుందని కూర్చున్నాను. ఇక్కడైతే గాలి చల్లగా అంటే గాలి వేస్తుంది, కానీ మరి అదైతే రేకు కదా, పైనుంచి వేడి, పక్క నుంచి వేడి కొట్టేస్తుంది. ఇలా అది కింద అనుకో ఏదో గాలి వేస్తుంది, వేడిగా వచ్చినా కానీ గాలి వేస్తుంది, పర్లేదు. ఇక్కడ బాగా కూర్చోవడం పడుకోనాకైతే లేదు ఇంకా. ఓకే అండి, మరి నా వీడియో చూసి ప్లీజ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ రోజుకైతే నా కష్టం ఇదనమాట, నేను చేసిన పని అదే. నేను చేసిందే మీకు చూపిస్తున్నాను. కొత్తగా చూపించినాక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేది లేదనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, మరి బాయ్ బాయ్, అందరికీ జై హింద్.